హలో అండి, నమస్తే అందరికీ. ఏంటి ఎంత మార్నింగే లేచాను, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే మా ఊరు వెళ్తున్నాము. ఇప్పుడు టైం 4:30 అయింది. మా అమ్మ మా చెల్లి అరగంట నుంచి మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఎప్పుడు లేటే కదా ఇందులో అయినా. ఇందులో కూడా ఒక అరగంట లేట్ అయ్యాం. అమ్మ తెచ్చుంది. భూకంపం వచ్చిందే తెల్లారు మీకు? వచ్చింది. ఎలాగొచ్చిందే? భూకంపమా గజగజగా గడగడగడగడలాడుకుని వచ్చింది. మాకు అలాగే అయిందమ్మా, కానీ మా దగ్గర అయిందా ఇంకా అందరికి అయిందా అని అందరికి ఉన్నాం. మరి ఇది మొత్తం లేచిపోయి బయటకు వచ్చాండ్రు. మేమే ఇంట్లో ఉన్నప్పుడు గడగడగడలాడింది. ఏంటి గడగడలాడుతుంది భూమి అనుకున్నాం. అడిగితే భూకంపం. ఇక్కడ వైజాగ్లో భూకంపం వచ్చింది. ఇంకా అదే టైంలో మా జర్నీ కూడా అయి ఉండడం వల్ల మాతో పాటు ఇంకా చాలామంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా ఏంటి అని క్లియర్గా తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూసేయండి. మేమైతే భూకంపం విషయాలు మాట్లాడుకుంటూ ఆ లోపే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మనం పైకి వచ్చేసాం. మేము ఇంకా స్టేషన్ లోపలికి వచ్చామో లేదో, మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బండెక్కే కంగారులోనే నా చెప్పు అయితే కిందన పడిపోయింది పట్టాల పైన. మేమిద్దరం కలిసి ఇంకా దాన్ని ఎలా తీయాలా అని చుట్టూ తిరిగి వాళ్ళని వీళ్ళని అడుగుతూనే ఉన్నాం. బంగారం లాంటి చెప్పు పడిపోయింది. ఎలా వస్తుంది ఇప్పుడు? అప్పటి వరకు మనం ఎవరికైనా పొల్ల ఏదైనా అడిగిస్తారు కదా. నా బాధ అయితే అంతా ఇంత కాదు. ఇంకా చెప్పులు లేకుండా నడవాలి అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుంది? ఎలా తీస్తామో ఆలోపే ఒక అతను దేవుడిలా వచ్చి ఒక చేతిలో పుల్లనైతే ఇచ్చాడు. చెప్పుని తీసేసా, హ్యాపీ. ఇంకా నేను చెప్పు దొరికింది. ట్రైన్ ఈరోజు లేట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ 10 నిమిషాలు లేట్. 5:30 మేము ఎప్పుడు ఎక్కినా మా దరిద్రం ఇంతే. ఆల్రెడీ 10 నిమిషాలు లేట్ అయింది. మా దరిద్రం ప్రకారం గంట అయినా లేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. గంట నా తర్వాత స్టార్ట్ అయింది. ఒకవేళ ట్రైన్ డిలే అయితే ఆ ట్రైన్ యాప్లో ట్రైన్ డిలే అని మెన్షన్ చేస్తే బాగుంది కదా. 4 గంటలు ఫ్లైట్స్ వచ్చి వెయిట్ చేసే కర్మ లేదు. నాలాగే మీకు కూడా కావాలి అనుకుంటున్నారా? అయితే మీరు కూడా కమెంట్ చేసేయండి. చూడండి, ఒక తెలపిస్తాను. ట్రైన్ నంబర్ 5, 8, 5, 6, 0 విశాఖపట్నం గుంటూరు ప్యాసింజర్ బయలుదేరేటప్పుడు సిద్ధంగా ఉన్నది. ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ తెలుసా, ఎర్లీ మార్నింగ్ ఎలాగే ట్రైన్ అరకు వెళ్ళాలని. కానీ శ్రీకాకుళం వెళ్తాను. అరకు డ్రీమ్ ఇంకా అంతే. అమ్మా, ట్రైన్ అరగంట లేట్ అయింది. దీనిలో నువ్వు ఎలా స్పందిస్తావు? అమ్మా, నీకు రీల్స్ ఎవరు పెట్టేసి ఇచ్చారు? రీల్స్ బాగా చేస్తున్నావు. నేను చూస్తే ఒక రూలు, నువ్వు చూస్తే ఒక రూలా? ట్రైన్ అలాగా లేట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్లో ఉన్న ఇంజన్ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారు? ఏ ట్రైన్లు ఏంటి ఇక్కడ ఆగే? ట్రైన్లు కాదు, ట్రైన్ ఇంజిన్లు అవి. ఓహో, ఇందాక నువ్వు ఇంజిన్ అలా వెళ్ళిపోతుందా? ఎక్కడికైనా ఇక్కడికే వస్తుంది. వీటన్నిటికీ రెస్టా? రెస్ట్ తీసుకుంటుంది. ఇంజన్లు రెస్టింగ్. ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటాయి ఇంజన్స్. వాటికి పవర్ ఏమైనా పెడతారా? ఛార్జింగ్ పెడతారా?
బ్యాగ్లో పట్టుకోరా పట్టుకున్నాం హ్యాండ్ మా బ్యాగ్ అమ్మ హ్యాండ్ బ్యాగ్ కొట్టుకుందో లేదు చూడు. పట్టుకుంది. అమ్మా నీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నావా? ఏది? మేమైతే రావాల్సిన స్టేషన్కి వచ్చేసాం. అది కూడా 1.5 hour డిలే. మేము తర్వాత ఏ బస్ అయితే ఎక్కాలనుకుంటున్నామో మా ఊరి బస్ అదే ఎక్కేసాం. మా ఊరు చూసినట్లయితే పచ్చని పొలాలు, చుట్టూ పచ్చగా ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడ చూస్తే ఇదంతా వంశధార రిజర్వాయర్. ఆ పైకి వెళ్ళి నేను ఎప్పుడైనా అవతల ఉన్న వాటర్ని చూడాలని నా కోరిక. కానీ అది ఎప్పుడైనా తీరుతుందో లేదో చూడాలి. వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటా. ఆ ఊరైతే రాగానే ఫుల్ ట్రాఫిక్. ఏంటా అనుకుంటే ఇంత పెద్ద కంటైనర్ ఆయన చూస్తే అంత రిస్క్ చేస్తూ ఆ వైర్ని ఎలా పట్టుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక ఇంకా ఈవినింగ్ ఇది నేను గోరింటాకు పెట్టుకుంటున్నా. గోరింటాకు పెట్టుకుంటున్నాం. ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు కాదు, రేపు. ఏంటి రేపు స్పెషల్? కార్తీక పౌర్ణమి. ఎందుకు పెట్టుకుంటారు? నాకేం తెలుసు. ఈ గోరింటాకు పెట్టుకుంటే నాకు ఇదే చిరాకు. గంటలు అలా రోజుల తరబడి ఇందులోనే ఉండాలి. ఉంటే ఎప్పుడుకో కొంచెం పండుతుంది. నేను మంచిగా ఉండేలే, ఎర్రగా పండుతుంది. దీన్ని బట్టి ఉంది నీ ఫ్యూచర్. అలా ఎందుకు పెట్టావు చిట్టి? కాళ్ళు కూడా పండాలని. కాలు పండాలనేనా? తక్కువ గోరింటాకుతో ఎక్కువ పంట. తక్కువ గోరింటాకుతోనే ఇలా అయితే బాగా పండుతుందని నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర చూసి నేర్చుకున్నా. అందరూ ఇది పండిపోయినాక తీసేస్తారు కదా, అదంతా ఇందులో వేసేసి ఒక వేస్ట్ ప్లేట్లో వేసేసి ఇదంతా తీసి బాగా కరిగేసి వాటర్తో క్లీన్ చేసి ఉండల్లాగా ఏం లేకుండా దాంట్లో కాలు పెడితే చాలా బాగా పండుతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఒక 10 minutes చాలు. అంతేకాకుండా ఒంట్లో వేడేమైనా ఉన్నా కానీ పోతుంది తెలుసా. నువ్వు కూడా పెడతావా? నాకు వద్దు. ఒక చేతికి నేను గోరింటాకు పెట్టుకున్నా, ఆలోపే ఇంకా చీకటి పడిపోయింది. నా కష్టం చూడలేక మా అమ్మ ఇంకో చేతికి అయితే పెట్టేసింది. నేనైతే సాధారణంగా ఎప్పుడు గోరింటాకు పెట్టుకోను, ఎందుకంటే మాకు డ్యూటీలో అసలు గోరింటాకు ఉంటే అలవ్ లేదు, ఫైన్ కడుతూనే ఉండాలి. అందుకని మ్యాక్సిమం పెట్టుకోను. మా అమ్మ రేపు పండగ కోసం మా కోసం తెచ్చిన సామాన్లు. ఇది రైస్, ఇది కూడా రైస్. కేజీ ఉంటుంది వెయిట్, 2 కేజీలు ఉంటాయి అనుకుంటున్నాం. బ్రష్ ఎందుకు తెచ్చుకుందే? బ్రష్ మర్చిపోయినట్టు ఉంది, అందుకు బ్రష్ తెచ్చుకుందే. పల్లీలు, పప్పు, రెడ్ స్ట్రాంగ్ టీత్స్ కోసం, ఇంగువ, సాంబార్ పొడి. ఎందుకు ఆయిల్ ప్యాకెట్స్, జుడుములు, మినపగుడ్లు. వీటికంటే మినుములు పప్పుతో ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటికంటే అది టేస్ట్. కొన్ని పెసలు, ఇదైతే కొంచెం బెల్లం. మిగిలిన సామాన్లు అన్నీ ఇంట్లో ఉన్నాయంట. ఈ మాత్రం తీసుకొని వచ్చింది. ఇది పూజ కోసం కూడా చాలా సామాన్ తీసుకొచ్చింది. కొన్ని పూలు ఇందులో సగం కూడా ఉండవు. అవి 20 రూపీస్. ఈ పూలన్నీ 20 రూపీస్ ఊళ్ళో. ఇంకా శ్రీకాకుళంలో ఆంధ్ర వలసలు అడిగితే ఒక్క బంతి పువ్వు 10 రూపాయలు అంట. అలా అయితే పువ్వుల మీద చేయమని, లేకపోతే తెలిపమని. పువ్వులు బంగారం రేట్లు పెరుగుతున్నాయి కానీ పువ్వుల రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు. ఇవైతే ఫ్రీగా వచ్చాయి. ట్రైన్లో మా అక్క వాళ్ళు కలిశారు. వీడియో అయితే తీయలేదు, అంటే తీయడానికి అవ్వలేదు. వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారు. ఇవేంటో పూజ కోసం కొన్ని సామాన్లు. ఇవి పళ్ళు, ఫ్రూట్స్. ఇవి తీసుకొని వచ్చింది, మళ్ళీ పెట్టేస్తాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గది. రేపటికి పూజ కోసం అవసరమైన సామాన్లు మా నాన్న ఇలా తోమి పక్కన పెట్టింది. మార్నింగ్ మామూలు వేసి ఇంకా కొన్ని తోముతుంది. ఆ బల్ల మీద ఉన్నాయన్నీ సగం దించేసి తోమేసి పూజ అయితే చేస్తుంది. అరటిపండ్లు, చెరుకు ఏ పూజలో అయినా కామన్గా ఉంటుంది. ఈ 2 తీసుకొచ్చింది సరిపోతా.
ఎంత పెద్దది తీసుకొచ్చింది అంటే చాలా హైట్ ఉంది. రేపు మేము మా ఇంట్లోనే దేవుడిని పెట్టి పూజ చేస్తాము. ఆ పూజ ఎలా చేస్తామో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇదేనండి ఇవాళకి మన వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.